హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఫుడ్స్. ఈరోజు మనము కరకరలాడే అచ్చన్ స్వీట్ షాప్లో దొరికే పకోడీ, ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 2-3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి, రుచికి సరిపడే ఉప్పు, కొంచెం కరివేపాకు రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఫ్రెష్గా వేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఎండుకారము, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. 1 కప్పు శనగపిండికి మీడియం సైజు 5 ఉల్లిగడ్డల్ని తీసుకున్నాను. వాటిని ఇలా తరుక్కోవాలి. మరీ పల్సగా కాకుండా మరీ దొడ్డు కాకుండా ఈ రకంగా తరుక్కోవాలి. మరీ పల్సగా చేస్తే మాడిపోతుంది నూనెలో, అప్పుడు పకోడీ అనేది టేస్ట్ ఉండదు. ఒక బౌల్లో ఉల్లిపాయలు తీసుకున్నాను, రుచికి సరిపడే ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాలు. బాగా ఇలా నలిపేసి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఇందులో నీరు అనేది వచ్చేస్తుంది. దీన్ని కలిపేటప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టి కలిపితే నీరు అనేది వచ్చేస్తుంది, మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కప్పు శనగపిండి, ఇది కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు పైది కిందికి, కిందిది పైకి మొత్తం ఇలా అని మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత ఎక్కువ కాదు, కొన్ని వాటర్ చిలకరించి మళ్ళీ కలుపుకోవాలి. నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోవద్దు. పకోడీ పిండి ఎంత గట్టిగా ఉంటే అంత క్రిస్పీగా వస్తుంది, అంత కరకరలాడుతూ ఉంటుంది. ఇది మొత్తం కలిపేది అయిపోయింది. ఇది పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత వేయకూడదు, కొంచెం వేడి కాగానే వేయాలి. బాగా మరిగిన తర్వాత వేస్తే మీద మొత్తం ఎర్రగా అవుతుంది, లోపల కుక్ కాదు అసలు పకోడీలు అనేవి. కొంచెం వేస్తున్నాను, వేడైందేమో చూద్దాం. వేడైపోయింది. ఇప్పుడు పకోడీలను వేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని ఇలా పకోడీలాగా కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. పిండిని కొంచెం ముద్ద చేతిలోకి తీసుకొని ఇలా కొంచెం 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 వేసుకోవాలి. ఈ నూనెలో ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసిన తర్వాత మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. 2 సైడ్స్ మంచిగా కాలేటట్టు చూసుకోవాలి. పకోడీ కాలింది, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కరకరలాడే పకోడీ రెడీ. ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇది చూడండి ఎలా ఉందో, క్రిస్పీగా. స్వీట్ షాప్లో ఎలా చేస్తారో నేను అలానే తయారు చేశాను. దీనిపైన ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. పకోడీ తినేటప్పుడు వేయించిన కరివేపాకుతో తింటే పకోడీకి ఇంకా టేస్ట్ వస్తుంది. పకోడీ రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని ఇలాంటి డిష్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.